నా పేరు కూడా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. తాటిపర్తి స్కూలు 9వ తరగతి చదువుతున్నటువంటి మల్ల సత్యవతి గత సోమవారం 5 రోజులుగా కడుపు నొప్పితో ఆ స్కూల్లోనే బాధపడుతూ దొల్లు ఏడుస్తున్నటువంటి పరిస్థితి స్కూల్ యాజమాన్యం, హెచ్ఎం, వార్డెన్కి అంతా కూడా తెలుసు. కానీ ఆ అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతున్నా కూడా కనీసం ఆసుపత్రిలో చేర్పించలేనటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయికి దెయ్యం పట్టిందని చెప్పి ఈరోజు వార్డెన్ అమ్మాయిని కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కనీసం అమ్మాయి కడుపు నొప్పితో ఏడుస్తున్నా కూడా ఆసుపత్రిలో తీసుకెళ్ళలేని పరిస్థితులు ఈరోజు వార్డెన్, హెచ్ఎం ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారో కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు విద్యార్థిని బాగాలేదని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఆ తల్లిదండ్రులు నేరుగా హాస్టల్లో వచ్చి అక్కడ పరిశీలిస్తే అమ్మాయి పరిస్థితి విషమించడంతో వాళ్ళే నేరుగా ఆ మాడుగుల ఆసుపత్రిలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మాడుగుల ఆసుపత్రిలో తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు లేదు మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసేయడంతో ఈరోజు తెల్లారుజాము ఉదయాన్న 5 గంటల సమయంలో చోడవరం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లడం అనేది జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ అమ్మాయి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తల్లిదండ్రులు హాస్పిటల్లో తీసుకువెళ్తే ఆ హాస్పిటల్లో కూడా వెళ్ళి చూడడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు వార్డెన్లు, హెచ్ఎంలు ఉన్నారంటే ఈరోజు ఏ స్థాయిలో ఈరోజు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారో దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈరోజు అమ్మాయి మృతికి కారణమైనటువంటి హెచ్ఎం ఆ వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ హాస్టల్స్లో వరుసగా విద్యార్థులు చనిపోతా ఉన్నా కూడా కనీసం ఐటీడీ అధికారులు నేటికి వాటిపై సమగ్ర విచారణ జరిపించలేనటువంటి పరిస్థితి నేటికి కనిపిస్తూ ఉంది. కనీసం ఎందుకు చనిపోతున్నారో కూడా ఆశ్రమాల్లో వెళ్ళి తెలుసుకోలేనటువంటి ఓపిక, తీరిక లేనటువంటి పరిస్థితి ఈరోజు ఐటీడీ అధికారులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విద్యార్థి చనిపోయినా కూడా ఆ విద్యార్థి కుటుంబానికి ఏదో పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయిన ఆ పరిస్థితి ఈరోజు ఐటీడీ అధికారులు పట్టే పరిస్థితి లేదు, ఆ స్కూల్ యాజమాన్యం కూడా పట్టే పరిస్థితి లేదు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమాల్లో హెల్త్ అసిస్టెంట్లు నియమించి విద్యార్థి మరణాలు అరికట్టాలని చెప్పేసి ఆశ్రమాల్లో మెను సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు నేను ఐనాడా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు నిజంగా మా పంచాయతీ సీమల్పల్లి గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈరోజు నిజంగా మరి తల్లిదండ్రులు అనేది ఎంతో బాధ్యతగా పెంచుకుంటూ ఇక్కడ మన పిల్లలు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ మరి ఇక్కడ పంపించడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ టీచర్స్ ఏమాత్రం కూడాను బాధ్యత వహించకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి పిల్లల్ని ప్రాణాలు పోగొడుతున్నారు. మరి దీనికి కఠినంగా అందరు కూడాను మరి వ్యవస్థ అంతా కూడాను కఠినంగా పటిష్టంగా చేయాలి. ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగలేదండి? వారం రోజుల నుంచి బాగలేదండి పాపకి. అయినప్పుడు కూడా మరి పేరెంట్స్కి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ చేయలేదు. కొన్ని పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే వెంటనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాల్సింది. అయితే ఏంటంటే వీరు బాగా మరి అనారోగ్యం బాగలేనప్పుడు దగ్గరలో మనకు చెప్పడం జరిగింది. మరి అది కూడాను మరి పేరెంట్స్ తీసుకుని వెళ్ళి వెంటనే జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేయడం వెంటనే నైట్ మరి చనిపోవడం జరిగింది పాప. అయితే దెయ్యం పట్టిందని టీచర్ ఎవరు కొట్టారని వెంటనే వాస్తవం సార్. అయితే ఏంటంటే దెయ్యం పట్టిందని టీచర్ కూడా కొట్టడం జరిగింది. అది ఎంతవరకు అసంగం అది పరిస్థితి కాదండి. అది యాక్చువల్గా అయితే ఒక టీచర్ నమ్మే పరిస్థితి అయితే కాదండి. అది జనరల్గా ఇప్పుడు ఒక అనముకుడు ఏమి నిరక్షరాస్యులు అది నమ్ముతారండి. కానీ ఒక టీచర్స్, ఒక ప్రొఫెసర్ కోర్స్ చేసిన వ్యక్తి అది దెయ్యం పట్టిందని నమ్మిందంటే ఆవిడ ఎంత బాధ్యతగా వ్యవహరించింది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, మీడియా మిత్రులందరూ కూడాను. సో ఇలాంటి వారు కఠినంగా శిక్షించాలి. ఈరోజు దెయ్యం అనేది ఎక్కడుంది సార్ చెప్పండి? జనరల్గా మేము ఖచ్చితంగా ఈ రోజు అయితే మేము వదిలిపెట్టే సమస్య అయితే లేదండి. ఎంతమంది పిల్లలు ప్రాణాలు పోతుందండి. అయితే ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా రోజుల నుంచి రెండోసారి ఇది చాలా సందర్భంలో ఇలాగ స్టేట్మెంట్ కూడా వస్తుంది, ఇలాగ పిల్లలు ప్రాణాలు పోతుంది. అయితే ఇప్పుడు కూడా బాధ్యత వహించకపోతే ఇంకెలాగంటే చెప్పండి పిల్లల పరిస్థితి. సో అందుకే మేము ఎట్టి పరిస్థితుల్లోనే సరే ఈరోజు కలెక్టర్ గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి, నెక్స్ట్ సిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే దీని బాధ్యులు ఉంటారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా మేమైతే విరమించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము కలెక్టర్ ఫిర్యాదు చేస్తాము. లేదు కాదు మాకు ఏమాత్రం కూడా స్పందించలేదంటే కలెక్టర్ ముట్టడిస్తాం ఖచ్చితంగా అనమాట. బాధిత కుటుంబం ఉన్నది, ఆ బాధిత కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. ఏదైనా సరే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది కూడాను అది ఎంత ఇచ్చినా అది ప్రాణానికి సరిపోదండి. కాకపోతే ఏంటంటే మా ఉద్దేశపూర్వకంగా ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు అని మా ఉద్దేశము. అయితే ఏంటంటే ఇప్పుడు వరకు
మరి చాలా రకాల ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఇంచు హాస్పిటల్ పేరెంట్స్ జాయిన్ చేసిన తర్వాత కూడాను మీకు వెళ్ళి పాప ఎలాగుంది ఏంటనేది కనీసం వాళ్ళు రెస్పాన్స్ లేకుండా పోయిందండి. అక్కడ నుంచి వాట్సాప్ చేయండి పాప ఎలా ఉన్నదంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఏమండి వాళ్ళు బాధ్యత లేదా? కనీసం మన పాపకు బాధ్యత చూసుకోవాలి. ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మి మన స్కూల్కి జాయిన్ చేశారనేది కనీసం మినిమం జ్ఞానం లేదండి అసలు వాళ్ళకి. ఏ టీచర్ కొట్టారు స్కూల్లో? సార్ వార్డెన్ అంటండి, వార్డెన్ కొట్టారట ప్రస్తుతానికి అయితే. అది దెయ్యం పట్టిందని కొట్టారట అండి. ఏమండి ఒక చదువుకున్నటువంటి ఉద్యోగస్తురాలు ఆవిడ నిజంగా దానికి బాధ్యత లేదండి. ఆవిడకి మినిమం దెయ్యం పట్టిందని ఏ రకంగా నమ్ముతున్నారండి? ఇప్పుడు కూడా నమ్మడం అంటే మనం 10 మందికి చెప్పాలా.